ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఒక దీవెన ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో కష్టాలు, నిరాశలు, లోటులు వచ్చినా దేవుడు తన పిల్లలను ఎప్పుడూ విడిచిపెట్టడు. ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలకు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, సమృద్ధిగా మేలు కలుగు చేస్తానని. దేవుని ఆశీర్వాదం అంటే కేవలం ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం, శాంతి, సమాధానం, కుటుంబంలో ఆనందం, చదువులో విజయం, పనిలో అభివృద్ధి, ఆత్మీయ బలం, ఇవన్నీ దేవుడు మనకి దయచేసే మేలైన దీవెనలే. మనము దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన మాటలో నడిస్తే ఆయన మన జీవితాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నీ భవిష్యత్తును దీవించగలవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన వాగ్దానానికి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా జీవితాలలో మీ సమృద్ధి అయిన మేలును కుమ్మరించండి. మా కుటుంబాలను ఆశీర్వదించండి. ఆరోగ్యం, ఆనందం, శాంతి ప్రసాదించండి. నిరాశలో ఉన్న వారికి ఆశను దయచేయండి. ప్రతి అడుగులో నీ కృప మాతో ఉండునుగాక. మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.